అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న వచ్చి కూరగాయలన్నీ తెచ్చారనమాట. వాటితో పాటు కొత్తిమీర తెచ్చారు. చాలా రోజుల తర్వాత అసలు ఇంత ఫ్రెష్గా కొత్తిమీర చూడడం అండి. అందులోనూ స్మెల్ కూడా చాలా బాగుందనమాట. ఈ మధ్యకాలంలో అయితే అస్సలు కొత్తిమీర అనేది సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కానీ స్మెల్ రాకపోవడము, అంత నీట్గా కూడా ఏం అనిపించట్లేదు అనమాట. చూడగానే భలే నచ్చిందనమాట. వెంటనే దీన్ని ఫస్ట్ అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుని కట్ చేసాను అనమాట. ఈ కొత్తిమీర కాడనేమో విడిగా కట్ చేశాను అనమాట. అది ఆకులేమో విడిగా కట్ చేశాను. అంటే అది కాడలతో ఏదైనా చట్నీ కానీ రోటి పచ్చడి లాంటిది ఏదైనా చేద్దామని అదైతే డివైడ్ చేశాను అనమాట. ఇక్కడ తర్వాత వచ్చేది ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అనమాట. ఇది పెసరట్టు ఉప్మా. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది ఫేవరెట్ టిఫిన్ అని చెప్పొచ్చు. కానీ నేనైతే అస్సలు తినండి. ఎంతమందికి పెసరట్టు ఉప్మా ఇష్టమో కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే నన్ను మా ఇంట్లో అందరూ అంటూ ఉంటారు, పెసరట్టు ఉప్మా తినకపోవడం నిన్నే చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళంతా పెసరట్టు ఉప్మా తింటే నేను మాత్రం దోశ పైన ఈ ఉప్మా వేసుకొని తింటాను అనమాట. ఒక్కొక్కసారి దోశ పైన ఉప్మా వేసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అయితే ఉప్మా నార్మల్గానే తినేస్తాను. అది ఉప్మా కూడా చాలా బాగా చేస్తారండి. మా ఉప్మా బాగుండడం ఏంటని అనుకోవచ్చు, కానీ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసరట్టు కూడా చాలా పలచగా అండి, అసలు ఏదో పేపర్ దోశ అన్నట్టు అంత పలచగా వేస్తారనమాట. దానిపైన ఉప్మా వేయడం వల్ల ఇంత లావుగా కనిపిస్తుంది, కానీ లేకపోతే అసలు ఎంత పలచగా వేశారో అని ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అనమాట. అంటే మా నార్మల్ దోశ అయినా ఇంత పలచగా వేయడం అని నాకు అస్సలు రాదండి, కానీ చాలా బాగుందనమాట. చూడడానికి టేస్ట్ కూడా బాగుందంటండి. నేను తినను కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే సాంబార్ పెట్టడం కోసం అని చెప్పి కూరగాయలు అనేవి తీస్తున్నాం అనమాట. ఆనమగా ఆల్రెడీ చిన్న ముక్క అయితే కట్ చేసి పెట్టుకున్నా. దోసకాయ ఒకటి ఉంది, అది వేద్దామా లేదా అని చూస్తున్నారనమాట. అంటే ఆనమగా ఎలాగ వేస్తున్నారు కదా, ఇంకా దోసకాయ ఎందుకు అన్నట్టు. అలాగే ములక్కాడ కూడా కట్ చేసేసి పెట్టేశారనమాట. అవి బెండకాయలు, చిలకడదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వంకాయ ఒకటి ఏంటంటే అది చెట్లు కోసుకురావాలి. అవి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అవన్నీ కట్ చేసేసి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిలోని కొన్ని వాటర్లోను అలాగే కొంచెం పసుపు వేసుకుని ముందు ఉడకబెట్టేసుకున్నారండి. తర్వాత ఆల్రెడీ అలాగే మనం పప్పు కుక్కర్ పెట్టుకుంటాం కాబట్టి ముక్కలకి సరిపడగా పప్పును అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మాకైతే సాంబార్ చాలా ఈజీగా పెట్టేస్తారండి. నాకైతే సాంబారే పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ముక్కలు ఓన్లీ ఉడకబెట్టేసుకుని పప్పు వేసేసుకోవడమే. తర్వాత మనం దానికి సరిపడగా చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవడమే. ఇవి వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని సరిపడా ఉప్పు, కారం, అలాగే సాంబార్ పొడి, మనకు మెయిన్ కావాల్సింది అదే కాబట్టి సాంబార్ పొడి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంతకు ముందు అయితే సాంబార్ పొడి ఇంట్లోనే చేసేవారు. ఇప్పుడైతే ఇంట్లో అయిపోయింది, ఇంకా చేయలేదని చెప్పి బయట నుంచి తెప్పించామండి సాంబార్ పొడి ప్యాకెట్ ఒకటి. కాకపోతే అది ఏంటంటే కొంచెం రెడ్గా ఎక్కువ ఎర్రగా ఉందనమాట. అంత ఎర్రగా ఉంటుందని తెలియకంటే ఇంట్లో కొంచెం లైట్ కలర్లో ఉంటుంది కదా అని చెప్పి ముందే కొంచెం కారం వేసామన్నమాట. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూసాక ఇది సాంబార్ పొడి అండి. చాలా ఎర్రగా అనిపించింది. ఇంకా ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే ఎర్రగా ఉందనమాట. ఇంక ఇది వేసాక అయితే ఆల్రెడీ కొంచెం కారం అందులోకి ఈ సాంబార్ పొడి రెండు కలిపి చాలా ఎర్రగా అయిపోయిందనమాట. సాంబార్ అయితే బాగా మరుగుతుందండి. ఈ టైంలోనే కొంచెం మనకి ఎలాగ ఫ్రెష్గా మంచి స్మెల్తో కొత్తిమీర ఉంది కాబట్టి దాన్ని అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. సాంబార్కి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేశారనమాట. సాంబార్ అయితే మరిగిపోయింది. ఇంక తాలింపు అయితే పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టలేదని అనుకుంటారేమో, తాలింపు పెట్టే టైంకి ఆది ఆ కోడి పిల్లలతో ఆడుకుంటుందని చెప్పి మళ్ళీ నేను ఇలా బయటకు వచ్చాను అనమాట. ఈ లోపల తాలింపు అనేది పెట్టేశారు. కోడి పిల్లలు తీసుకోవడం కూడా మంచిది అయింది. అంటే తనకి మంచి టైం పాస్ అయింది ఆడుకోవడానికి. అలాగే ఫుడ్ కూడా పెట్టేటప్పుడు వాటిని చూస్తూ ఆడుకుంటూ తినేస్తుంది అనమాట. ఫస్ట్లో అయితే అసలు పట్టుకునేదే కాదు, ఇప్పుడైతే పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. వాటికి ఏదో ఒకటి పెట్టడం అలాంటివి చేస్తుంది. ఉల్లిపాయ పెడుతుంది, లేకపోతే ఉల్లిపాయతో కొడుతుంది. కొట్టకూడదు ఆద్య. ఏమంటున్నాయి? ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ఆమె తింటున్నాయా? ఆద్య, బోబు ఏం చేస్తున్నాయి? బజ్జునవా?
నిన్నటి వ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.